పైనుంచి వస్తున్న వరదతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్పేట వద్ద ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటిని వదిలిన ప్రతిసారి ముసారాంబాగ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించిన ప్రతిసారి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హై లెవెల్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు అంబర్పేట్ మలక్పేట్ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులు నరకం చూస్తున్నారు. వీలైనంత త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపైన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యశాదిక హైదరాబాద్ లో ఉన్నటువంటి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ లకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. అయితే దీంతో మూసీ ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అత్యంత కీలకంగా ఉన్నటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ ని కూడా శుక్రవారం అధికారులు మూసివేయడం జరిగింది. మనకి ఈ భారీ వర్షాల నేపథ్యంలో రెండు జంట జలాశయాలకు కూడా వరద నీరు అనేది ఎక్కువగా వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిని అన్నింటినీ కూడా దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ చూస్తున్నట్లయితే కూడా ఉస్మాన్ సాగర్ లోని 6 గేట్లను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి గేట్ల చొప్పున ఓపెన్ చేసి దాదాపు 3072 క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతాలకైతే విడుదల చేశారు. ఇక హిమాయత్ సాగర్ లో కూడా దాదాపు 4 గేట్లను 4 ఫీట్ల చొప్పున కూడా ఎత్తి 5215 క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదలడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దిగువన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా కూడా ముఖ్యంగా అధికారులు అందరికీ కూడా సమాచారం అయితే అందించడం జరిగింది. ఇటు ముసారాం బ్రిడ్జ్ వైపు కూడా చూసుకున్నట్లయితే కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలని అప్రమత్తం చేస్తూ కూడా ముందస్తు చర్యలలో భాగంగానే బ్రిడ్జ్ ని కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో బ్రిడ్జ్ కి ఇరువైపులా పోలీసులు బ్యారిగేట్లను అనేవి ఏర్పాటు చేసి ఇటు పాదచారులతో సహా వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. సో వెహికల్స్ అన్నింటినీ కూడా గోల్నాక బ్రిడ్జ్ మీదుగా మనకి మళ్లించడం తోటి ఆ రూట్ లో మనకి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. సో మూసీ నదిలో నీటి మట్టం పెరుగుతున్నందువల్ల దాని పరివాహిక ప్రాంతాలైనటువంటి కిషన్ బాగ్, జియాగూడ, మలక్పేట్, పురాణాపూల్, అఫ్జల్గంజ్, చాదర్గఢ్, గోల్నాక, అంబర్పేట్ సో ఈ లోతట్టు ప్రాంతాలను అయితే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఆకస్మిక వరదలు వచ్చి నీరు మొత్తం కూడా ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందే హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో చాదర్గఢ్ లోని మూసానగర్ అదేవిధంగా కమల్ నగర్ నది తీర మురికివాడలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు. సో మనకి భారీ వర్షాలు కురిసి వరద నీరు అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనకి జంట జలాశయాల నుంచి ఎప్పుడైతే నీరుని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారో ఆ సమయంలో ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. సో ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద నీరంతా కూడా ఇళ్లలోకి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేసుకుంటూనే ఈ బ్రిడ్జి మీద రాకపోకలను అయితే నిలిపివేయడం అయితే జరుగుతుంది. సో ఏటా మనకి వరదలు వచ్చి మునిగిపోయేటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ సమస్యకి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం సుమారు దాదాపు 50 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా 6 లేన్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా గత ఏడాది అయితే ప్రారంభించింది. కానీ అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఇదే విధమైనటువంటి సమస్య కొనసాగుతూనే ఉంటుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి గత కొన్ని రోజులుగా మళ్ళీ కురుస్తున్నటువంటి వర్షాలకి ఎక్కడికక్కడగా కూడా మనకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక హైదరాబాద్ లోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకైతే భారీగా వరద నీరు చేరుతుంది. థాంక్యూ అంజుమా. భాగంగా